వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడలో రక్తదానంలో యువతులు స్ఫూర్తిదాయకంగా నిలిచారని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు బుధవారం అన్నారు. జాతీయ సేవా పథకంలో భాగముగా స్థానిక LIC కార్యాలయం వద్ద గల కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, జిల్లా వైద్యాధికారి అనితలతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ అన్ని దానాలలో రక్తదానం మిన్నా అని, రక్తదాన ప్రాముఖ్యత ఏంటో విద్యార్థినులకు వివరించారు. ఈ రక్తదానంలో పాల్గొని రక్తదానం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కల్హేపల్లి ఉదయ్ కిరణ్లకు జ్ఞాపికను, బంగారు పతకాన్ని అందించి దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. బోన్ మ్యారోలో నుండి, లివర్లో నుండి మనకి కొత్త కణాలు పుట్టుకురావటం జరుగుతుంది. సో ఈ విషయంగా మన ఎవ్వరికీ ఆందోళన అవసరం లేదు. మనకి ఎంతవరకు మనం ఇస్తే కొత్తవి వెంటనే పుట్టుకొని వస్తాయి. బ్లడ్ బయటకు వెళ్తుంది కాబట్టి వెంటనే పుట్టుకొని వస్తుంది. తర్వాత మనిషి శరీరంలో 5.5 లీటర్స్ ఎప్పుడు కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో మనకి ఒక 250 ml బ్లడ్ తీయటం వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదని, మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి మన స్వస్థ నారి స్వశక్త పరివారం అనేది నిరూపించడానికి మనందరం ఆరోగ్యంగా 100 మంది పిల్లలకి బ్లడ్ తీస్తున్నారంటే 100 మంది పిల్లలు హెల్తీగా ఉంటేనే మనం తీస్తాం. ఈ 100 మంది పిల్లలు హెల్తీ పిల్లల్ని సెలెక్ట్ చేసి మరి ఇక్కడ వాళ్ళకున్న బాధ్యతగా మరి బ్లడ్ ఇవ్వడానికి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం గ్రామ శివారులో 900 కేజీలు 45 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని పట్టుకున్న గంగవరం పోలీసులు. ఈ సందర్భంగా రంపచోడవరం DSP ప్రశాంత్ కుమార్ గంగవరంలో మీడియాతో మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుండి గిరిజన ప్రాంతాల మీదుగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని DSP ప్రశాంత్ కుమార్ హెచ్చరించారు. గంగవరం పోలీసు సిబ్బందికి ముందస్తు సమాచారం రావడంతో గంగవరం గ్రామ శివారులో తనిఖీ నిర్వహించగా తనిఖీలో భాగంగా వ్యానుపై బస్తాలు గమనించి తనిఖీ చేయగా సుమారు 30 బస్తాలు అనగా 900 కేజీలు 45 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో గంగవరం SI వెంకటేష్, పోలీసు సిబ్బంది మహర్షి, కొండ తదితరులు పాల్గొన్నారు. వెహికల్స్ కాకుండా గాంజాయి మాత్రం 45 లక్షలు విలువ చేసే గాంజా, 3 వెహికల్స్, ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో 45 లక్షల విలువైన 900 కేజీల గాంజా, 2 4 వీలర్స్, ఒక 2 వీలర్, 5 ముద్దాయిలు, ఒక 5 టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి, ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని. సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ A2గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడి నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే, సో ఈ పరేష్ బిశ్వాస్ అని A1 ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట. సో ఇందులో భాగంగా ఈయన ఇంతకుముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు ఈయన ఇంతకుముందు ఒక డ్రైవర్ గా పనిచేశారు, ఒక చిన్న డ్రైవర్, ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజాయి డ్రైవర్ గా పనిచేసి గాంజాయిలో డ్రైవర్ గా ఉండడం కన్నా బిజినెస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాశతో ఈ అక్రమమైన బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి, బిజినెస్ అని కూడా అనకూడదు, అక్రమంలో గాంజాని ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదు. కాబట్టి గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా, అదొక స్కూల్లో మీ ఫ్రెండ్ ఎవరైనా గాంజా తాగుతున్నారు తీసుకుంటున్నారని తెలిసినా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళకి ప్రాపర్ కేర్ అండ్ మెడికేషన్ ఇప్పించి డీఅడిక్షన్ సెంటర్స్కి వాళ్ళని పంపించి వాళ్ళ రోజు బయటకు వచ్చేలా చేస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం మీకు దగ్గరలో, మీ కాలేజీల దగ్గరలో ఏవైనా షాప్స్లో ఎక్కడైనా గాంజాని చాక్లెట్ల రూపంలో కానీ ఇంకేమైనా రూపాల్లో కానీ టాబ్లెట్ల రూపంలో కానీ ఎటువంటి మత్తు పదార్థాలు లేకపోతే ఎటువంటి NDPS పదార్థాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాని మీద ఖచ్చితంగా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నాయకులు బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. గొలుగొండ మండలంలోని ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో గల 4 మండలాలు మున్సిపాలిటీకి సంబంధించి రానున్న స్థానిక సంస్థ మున్సిపాలిటీ ఎన్నికలలో ఏదైతే కూటమి నాయకుల బలపరిచే అభ్యర్థుల గెలిపే లక్ష్యంతో ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ గ్రామాలలో మున్సిపాలిటీలలో కష్టపడి పనిచేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, నర్సీపట్నం మార్కెట్ కమిటీ డాక్టర్ సలహదుల దేవి ప్రసాద్, పిఎస్ఎస్ డైరెక్టర్ రేగుబల్ల శివ, గోలుగొండ మండల జనసేన పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో ఏదైతే అభ్యర్థులు బీఫామ్ ఇస్తారో, ఏదైతే మున్సిపాలిటీ, మండల పరిషత్తు, స్థానిక సర్పంచులు ఇవన్నీ కూడా ఏదైతే మన గత ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 21 సీటు ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్తో గెలిచామో, 2 పార్లమెంట్ నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా అధ్యక్ష వారి అడుగుజాడల్లో ఏదైతే కూటమి తరపున టికెట్స్ ఇస్తామో వాళ్ళందరం కూడా గెలిపే దశగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్నీ కూడా గెలిపే దశగా ఇప్పటి నుంచే మేము గ్రామ స్థాయిలో కూడా పంచాయతీ లెవెల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి కార్యకర్తలందరినీ కూడా సముచితం చేసి జనసేనకి ఇచ్చిన సీట్లన్నీ కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచే విధంగా ఇప్పటి నుంచే మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా 3 పార్టీల నుంచి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి కూడా ఆ అభ్యర్థుల గెలుపుతో పాటు మా అభ్యర్థుల గెలుపు కూడా ప్రతి పంచాయతీలో కూడా మీటింగ్లు కండక్ట్ చేసి రేపు 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తామని చెప్పి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తామరపల్లిలో శ్రీ శ్రీ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ 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 పైడితల్లి అమ్మవారు సిరిమాను చెట్టు కొట్టే కార్యక్రమంలో అమ్మవారి చెట్టును దర్శనం చేసుకున్నారు. విజయనగరం వైఎస్ఆర్సీపీ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి అమ్మ అలాగే భారీగా తరలివచ్చారు భక్తులు. విజయనగరం జిల్లా మెంటాడో గ్రామానికి చెందిన పశువుల కాపరి చల్లకృష్ణ చంపావతి నదిలో గల్లంతై 18 గంటలు దాటినా ఆచూకీ లభించలేదు. దీంతో విజయనగరం 5వ బెటాలియన్ను చెందిన 15 మంది ఎస్ఓఆర్ఎఫ్ సిబ్బంది రిజర్వ్ ఎస్ఐ కె భాస్కరరావు ఆధ్వర్యంలో బుధవారం నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. సాయంత్రానికి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని కనుగొంటామని ఎస్ఐ భాస్కరరావు తెలిపారు. తహసీల్దార్ అరుణకుమారి, ఎంపీడీఓ భానుమూర్తి పర్యవేక్షిస్తున్నారు. ట్రైనింగ్ అన్నీ ఉంటాయి, మనకి ట్రైనింగ్ ఉంటాయి. నాకు తెలుసా ఇంత జనం బోట్ లోన దీన్నే పెడదాం. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని ఓడరేవు వద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ పాఠశాలకు చెందిన సుమారు 200 మంది ఎన్సీసీ విద్యార్థులు పాల్గొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సాగరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 23 ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా సముద్ర తీరంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
स्वच्छ पखवाड़ा ये आंध्र प्रदेश में पहली बार आया है। इसे हमने बच्चों को एनसीसी के बच्चों को मोटिवेशन करने के लिए हमने ये प्रोग्राम रखा है और इसको हमने बढ़ चढ़ के बच्चों ने हिस्सा लिया, उनका मनोबल बढ़ा जिससे कि स्वच्छ आंध्र हो सके। బాపట్ల జిల్లాలో అప్పికట్ల నుండి బర్తిపూడి వెళ్లే రైల్వే గేటు లైన్ పై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఎంఆర్పీఎస్ మండల పార్టీ అధ్యక్షులు మల్లవరపు గాంధీ అన్నారు. గతంలో రైల్వే గేటు తొలగించి అండర్ టర్నల్ నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. ఈ గేటు ఉండటం వలన స్కూలుకు వెళ్లే విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అమరేష్, మాజీ సర్పంచ్ నాగారాజు, కిరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమంగా తమ ఇంటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుండగులు జైలు నుంచి బయటకు వచ్చి తమ ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ దామరచర్ల మండలం కొత్తపేట తాండాకు చెందిన ధన్హవత్ అమ్ములు అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన గోడు వెళ్లపోసుకుంది. సదరు వ్యక్తుల నుండి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కన్నీళ్లతో వేడుకుంటుంది. మాకు కావాలని పెడుతురా, మరి చేయాలని పెడుతురు ఏమో అర్థం కావట్లేదు సార్. కావాలని ఏమో తిప్పులు పెడుతురు. రే 12ంటికి బంద్ చేసుకొని రేసు పెట్టుకుంటూ పోతుంది సార్. చూడండి, ముక్కు ప్యాచ్ అమ్మాయి ముక్కు పగిలిపోయింది, ముక్కు ప్యాక్చర్ అయ్యి సర్జరీ కూడా నవీను వీళ్ళిద్దరు పోయి మా అమ్మ నాన్న ఇంటికాడ పోయి ఫ్రాక్చర్ చేసారు. మా నాన్నకు 2 గాయాలు పాలు చేసారు. 40,000 అన్ని ఉన్నాయి సార్. 40,000 కలిగినా కూడా నేను పెట్టుకున్నా సార్. నా ఇంట్లో పరిస్థితి చాలా గౌరవంగా ఉంది సార్. మేము ముసలి నామటాన్ని పెడితే తెచ్చి వ్యక్తి 4-5 గుంజుకున్నా కూడా మాట వినకుండా ఉడికొచ్చి ఇంటి మీదకి వచ్చి మరి కొడుతుంది సార్. ఏదైనా ఉంటే బ్రిడ్జి కాడ జరిగిన గొడవ ఆ నుంచి వదలకుండా ఇంటి మీద పోయి దాడి చేసింది. ఒక డీజే బాయ్స్ ఒక 4-5 వీళ్ళందరూ కలిసి మా ఇంటి మీదకి పోయి మా భార్యను, మా పిల్లల్ని, మన అమ్మ నాన్నని పోయి ఇంటికాడ పోయి బెదిరించారు. మా అమ్మకు ముక్కు ఫ్రాక్చర్ అయింది. అందరూ బాగా గురి చేస్తారు సార్ వాళ్ళు. మెదక్ జిల్లాలో 46% ఉన్న బీసీలకు 42% కోసం ఎందుకు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 46% రిజర్వేషన్ కల్పించాలని, పండగ అంటే ముందే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల అభివృద్ధి చెందేవని, ఎన్నికలు నిర్వహించాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి లేదని మెదక్ ఎంపీ రఘునందనరావు అన్నారు. నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా సేవాపక్షంలో భాగంగా రామాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎన్నం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి వైద్య శిబిరాలు పెట్టుకుంటా ఉన్నాం. మా డాక్టర్లు అందరూ కూడా ఓపికగా వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను వినండి. దీంట్లో ఎవరికైనా కంటి చూపుకు సంబంధించిన సమస్య ఉంటే ప్రత్యేకంగా నోట్ చేయండి. ఎంతమంది కళ్ళద్దాలు అవసరం ఉంటే, ఎంతమంది కంటి చూపుకు సంబంధించిన డాక్టర్లు అవసరం ఉంటే చూస్తే మళ్ళీ ఖచ్చితంగా 1 మంత్ లోపల ఇట్లాంటిది ఒక క్యాంపు పెడతాం.
అవి మీకు ఏమైనా కష్టం వస్తే తప్పకుండా ఇక్కడ మీకు తెలిసిన పిల్లలు ఎవరుంటే వాళ్ళకి చెప్పుండ్రి. మీకు కష్టం వచ్చినప్పుడు అయితే ఉంటాం, మీరు దావత్ ఇచ్చినప్పుడు ఉండకుండా మీరు కష్టంలో ఉన్నప్పుడు ఉంటాం. ఖచ్చితంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 దాకా పార్టీ ఏ కార్యక్రమం అయితే ఇచ్చి పేద ప్రజలకు సేవ చేయమని చెప్పిందో, ఓట్లు వేయించుకొని మళ్ళీ ఓట్ల దాకా కనబడని లీడర్లలా కాకుండా ఖచ్చితంగా మీ దగ్గరికే వచ్చి మీకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ వైద్య శిబిరాన్ని పెట్టినాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉంటున్న మా రామాయంపేట పార్టీ పెద్దలు అందరూ కూడా ఒక్కొక్కరు ఖచ్చితంగా ప్రతి ఇంటికో ఎవరైనా ఉంటే పెద్ద మనుషులు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి హెల్త్ చెకప్ చేయించిన తర్వాత అవసరం ఉంటే మళ్ళీ తీసుకుపోవాలి అక్కడ తెచ్చి రావాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం, మీరు బాగుండాలి, మీరందరూ బాగుంటే ఈ దేశం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పార్టీ పెద్ద నాయకులందరికీ, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరున ఇప్పటికీ ఆలస్యమైంది, నేను రావడంలో కొంచెం ఆలస్యం, విజయవాడ నుంచి వచ్చేసరికి 2 అయింది కాబట్టి కొంచెం ఆలస్యమైంది. కొద్దిగా ఓపిక ఉండండి, ప్రతి ఒక్కరు కూడా వైద్య పరీక్షలు చేస్తారు ఖచ్చితంగా. ఇటు పక్క సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధవారం శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పం ఉంది. అది జరిగింది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. కంచి స్వామివారి ఆశీస్సులతోని కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా, శాస్త్రోక్తంగా, అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మన మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి అమ్మవారి పూజ, ఈ ఆలయము, దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా, అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ 1గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. కాజీపేటలో దర్గా సర్వే నంబర్ 299 ఇందిరమ్మ కాలనీ వాసుల చోటు చేసుకుంది. వాన పడిందంటే కాలనీ ఖాళీ చేయాల్సిందే అన్న పరిస్థితి ఏర్పడింది. 2009 నుండి ఇవాల్టి వరకు బతుకులు మారకపోవడంపై కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న పోయి చంద్రశేఖరుడు వచ్చాడు, ఆయన పోయి రేవంత్ అన్న వచ్చాడు, మా బతుకులు మాత్రం వరదలే అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ప్రజలు. అధికారులు, స్థానిక కార్పొరేటర్ తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పలకరించని నిస్సహాయక స్థితి నెలకొని ఉందని వాపోతున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ముక్కాములాలో స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ మరియు ఐసిడిఎస్ ప్రాజెక్టు 8వ రాష్ట్రీయ పోషణ మాసం 2025 ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బి వరలక్ష్మి, ఎంపీపీ డి వెంకటేశ్వరరావు అధ్యక్షతన వైద్యం శిబిరం, అంగన్వాడీ పోషణ ప్రారంభించబడింది. ఈ యొక్క ఆరోగ్య విద్యా శిబిరం, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ కె సుమప్రియ, డాక్టర్ టి దివ్యశ్రీ, సిహెచ్ఓ ఎం రవికుమార్ నిర్వహించారు. సదుపాయాలు కల్పించడం, ఆరోగ్యంపై అవగాహన పెంచడం వంటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ వి విజయదుర్గ, అంగన్వాడీ సూపర్వైజర్ వి ఎస్పీ మహాలక్ష్మి పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన
దీనికి సంబంధించి ఏంటంటే కుటుంబంలో ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే మొత్తం కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనే ప్రోగ్రామ్ దానికి ఉద్దేశం ఉంది. ఇందులో మేము ప్రతిదీ చేస్తామండి. మెయిన్గా ఎడ్యుకేషన్ కల్పించడం అన్నమాట. ఆడవాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము ఎన్సిడి స్క్రీనింగ్, టీబీ స్క్రీనింగ్, అలానే ఏఎన్సీలకి కార్డ్స్ ఇవ్వడం అనేది, మళ్ళీ ఇమ్యూనైజేషన్, దానికి సంబంధించి అన్ని చెకప్లు చేస్తున్నాం. లాస్ట్గా ఫైనల్గా ఏంటంటే అండి 70 సంవత్సరాల పైన వాళ్ళకి మేము పిఎంజేవై కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైకుంఠ వెల్ హోమియోపతి క్లినిక్ కొత్తగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఆదోని నియోజకవర్గం ప్రజలకు మరియు ఇతర ప్రాంత ప్రజలకు హోమియోపతి ద్వారా చికిత్స చేయబడుతుందని, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉంటుంది. ముఖ్యంగా ప్రజలకు ఆరోగ్య సమస్య మరియు మానసిక సమస్య ఉన్నాయని, ఇందులో కొరియాసిస్, జాయింట్ పెయిన్, మైగ్రేనిక్, ఆర్థోటిస్ మిగిలిన వివిధ రకమైన జబ్బులకు, వ్యాధులకు చూడబడుతుందని, పేద మధ్యతరగతి వారికి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే నా ముఖ్య లక్షణం. అండ్ హెల్త్ అంటే మనం మానసికంగా మెంటల్ హెల్త్, సోషల్, ఎకనామికలీ ఈ 3 బాగుంటేనే మనం మంచి హెల్తీగా ఉంటాం. సో ఈ మెంటల్ హెల్త్ బేస్ చేసుకొని మేము పేషెంట్ని క్యూర్ చేయడం జరుగుతుంది. సో లా ఆఫ్ సిమిలే అనే సిద్ధాంతంతో ఇది పేషెంట్ని క్యూర్ చేస్తున్నాం అండి. సో ఇంతే. ముఖ్యంగా ఏంటంటే నేను ట్రీట్ చేయబోయే డిజీజ్ ఏవైతే సోరైసిస్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, పిసిఓడి సంబంధించిన విషయాలు, ఆర్థరైటిస్, ఇంకా మెన్సెస్, ఇర్రెగ్యులర్ మెన్సెస్, ఇట్లా ఏవైనా ఉంటే ఇవన్నీ నేను ట్రీట్ చేస్తానండి. అండ్ జాయింట్ పెయిన్స్, ఇట్లా బ్యాక్ ఏక్ కానీ, సోరియాసిస్, మైగ్రేన్, ఇలా నానా విధమైన సమస్యలతో బాధపడుతున్న, సైకలాజికల్ గా స్ట్రెస్ తో ఫీల్ అవుతున్న వాళ్ళకి, అండ్ ఇంకా ఇలా మొదలైనవి నేను ట్రీట్ చేస్తున్నాను. వరంగల్ ఉత్తర తెలంగాణకు దిక్కైన ఎంజీఎం ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. చిన్నపిల్లల విభాగంలో చికిత్స పొందుతున్న 2 నెలల శిశువు మృతి చెందింది. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన ఆ బాబు 3 రోజుల క్రితం సబ్బు నీళ్లు నోటులోకి వెళ్లడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆసుపత్రిలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్ ఆగిపోయింది. ఫలితంగా ఆక్సిజన్ అందక చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఆసుపత్రి వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంటే హాస్పిటల్లో కరెంట్ ఉందంటున్నారు. రాత్రి ఒక మనిషికి చెప్పిన డాక్టర్కి కరెంటు పోయిందని, అంటే కరెంటు పోయినాక ఆయన అన్నాడు కదా, వీళ్ళు ఒక పైపు పనిచేస్తలేదు, 2 నెలలు అయింది, అవసరమైతే అడిగిపోయి కంప్లీట్ ఇచ్చుకోవాలి. మాకు తెలిస్తే మేము ఈ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాం కదా, వీడికి ఎందుకు తీసుకొని వస్తాం? కరెంటు పోవడం వల్లనే నా పిల్లగాడు చనిపోయాడు. ఎప్పుడు కరెంటు? పొద్దున పోయింది. పొద్దున ఆడుకున్నాడు, నైట్ 4 సార్లు పోయింది, పొద్దున ఒకసారి పోయి వచ్చింది. పిల్లగాడు కరెంటు ఉన్నసేపు మంచుకున్నాడు, కరెంటు పోయి వచ్చింది, పిల్లగాడు చనిపోయింది. ఆక్సిజన్ కరెంటు పోతే ఎందుకు చనిపోతుంది? జనరేటర్ ఆన్ చేయలే, ఆన్ కాలే సార్. మొన్న నైట్ సెల్ లైట్ వేసుకొని పట్టుకున్నాను నా పిల్లగానికి. ఆ రోజు కూడా, వచ్చిన రోజు కూడా తొందరగా జనరేటర్ ఆన్ కాలే. కరెంటు ఉంటేనే మిషన్ నడుస్తాయి. కరెంటు ఉంటేనే నడుస్తాయి. కరెంటు పోయినప్పుడు జనరేటర్ ఆన్ చేయాలి, జనరేటర్ కూడా ఆన్ చేయాలి. ఎక్కడ మీది ఏమైంది? ఎప్పుడు వచ్చారు మీరు? అది ఏడ్చేర్లపల్లి, వాళ్ళు ములుగు జిల్లా. మీరు ఎప్పుడు వచ్చారు? విజయనగరం జిల్లా గంట్యాడ మండల ఎంపీపీ పీరుబండి హైమావతి 4వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పలువురు నాయకులు, అధికారులు పుష్పగుచ్చములు ఇచ్చి అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పరిష్కరిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నానని స్థానిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పీరుబండి హైమావతి మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు పీరుబండి జన్ హిందూ కుమార్, జెడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, తహసీల్దార్ నీలకంఠ స్వరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరి నరసింహమూర్తి గారికి మరి అలాగే గారికి మరి అలాగే మాజీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ సభ్యులు ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, మండల స్థాయి అధికారులకు, మరి మండల సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను అంత గౌరవంగా ఉంచి ఈ 4 సంవత్సరాలు కూడా ఎన్నో నుండి ముందు నడిపించి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మాకు మంచి అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే సుబ్బాపాలని వైఎస్ఆర్ పార్టీ 2021-2026 వరకు కూడా మళ్ళీ సెప్టెంబర్ 23-24 వరకు కూడా మాకు పదవి కాలం ఉన్నది. నేను ఒకటే చెప్తున్నాను పెద్దలందరికీ, ఈ మండలంలో పార్టీలు అంటే గట్టిగా లేవు. ఇవాళ హెడ్ క్వార్టర్ మంత్రిగా రావనియండి, మడపల్లి బయటలేని గారు ఉన్నప్పటి నుంచి కూడా మా తండ్రులు కూడా. చిత్తూరు జిల్లా పుంగునూరులో అర్బన్ పోలీస్ స్టేషన్ను బుధవారం ఎస్పీ తుషార్ డూడి తనిఖీ చేశారు. రికార్డులపై ఆరా తీసి శిథిల అవస్థలో ఉన్న పోలీసులను క్వార్టర్స్ ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులను పోలీసులు పనితీరును అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ తుషార్ డూడి విలేకరుల సమావేశం. ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డేగల ప్రభాకర్, సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ హరిప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి అది ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాము. గంజాయి గురించి మీరు అడిగారు, దానికి కూడా 2 ఆస్పెక్ట్ ఉన్నాయి. ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకొని ఎక్కడ పిల్లలు, ఎందుకంటే కన్జ్యూమర్ని కూడా స్పెషల్లీ యంగ్ ఏజ్ కన్జ్యూమర్ని ఒక విక్టిమ్ అలాగే మేము చూస్తాము, ఒక ముద్దాయి కంటే కాకుండా. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకువస్తాము, అందరితో మాట్లాడతాము. అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఒక జాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కలిపి. సెకండ్, ఏ సప్లయర్స్ ఉన్నారు, ఆ రూట్స్ కొంచెం స్టడీ చేసుకొని, హాట్స్పాట్స్ స్టడీ చేసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టిగా చర్యలు ఉంటాయి. పీడీ యాక్ట్ ఎక్స్టెన్మెంట్ ఇలాంటి కూడా ప్లాన్ చేస్తాము. ఇఫ్ నీడెడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా ఉంటాయి. సో అది దాంట్లో స్టడీ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము. మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి. సో ఫర్ ష్యూర్ ఈ గాంజా వాంజా ఇలాంటి దాంట్లో సీరియస్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఈ స్కూల్స్ దగ్గర 100 మీటర్ 500 మీటర్ లోపల ఏ షాప్స్ ఉంటాయి, ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెడుతున్నాము. సో మీడియా ద్వారా వాళ్ళకి కూడా ఒక సలహా లేకపోతే వార్నింగ్ నేను ఇస్తున్నాను. సో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడైనా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది దట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్కి సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని కొంచెం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.